అమ్మకి కాల్ చేసి నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పాను. అసలు నాకు జాబ్ రాలేదమ్మా. నేను చెప్పిన 20,000 శాలరీ నిజం కాదు. అసలు అది ఎంఎన్‌సీ కంపెనీయే కాదు. నాకు వాళ్ళు 10,000 ఇస్తా అన్నారు. కానీ 8,000 ఇచ్చారు. అదొక ఫ్రాడ్ కంపెనీ అమ్మా అని ఏడుస్తూ చెప్పాను. అది విన్న మా అమ్మ సీరియస్‌గా అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మా దగ్గర అబద్ధాలు కూడా ఆడుతున్నావా? ఈ మంత్ ఇంట్లో ఎంత ఖర్చయిందో నీకసలు తెలుసా? అసలు ఏం పనులివి? అని గట్టిగా అరుస్తూ చెప్పింది. అది విన్న మా నాన్న ఫోన్ తీసుకొని, "నువ్వు ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఈ వీక్‌లో హైదరాబాద్‌కి వస్తున్నాను. నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే. జాబ్ లేదు, ఏం లేదు" అని నేను చెప్పేది వినిపించుకోకుండా కాల్ కట్ చేశారు. నాకేం చేయాలో తెలియక ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్ ఓపెన్ చేసి అందరి పేర్లు స్క్రోల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ కాల్ చేయాలని అనిపిస్తుంది. కానీ ఎందుకో సిచ్యువేషన్ ఆపేసింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ పడుకున్నాను. టైం ఎగ్జాక్ట్‌గా 5 అయితుంది. ఆ టైంలో నాకొక కాల్ వచ్చింది. కాల్ చేసిందెవరంటే